అందరికీ నమస్కారం. బాలకృష్ణ కంటి ఆసుపత్రి నుండి శుభాకాంక్షలు. కంటి శుక్లం దాని కంటి లెన్స్ లేదా దాని కోర్సు యోగ ఆసుపత్రి ఇది కంటి చూపు మరియు నష్టాన్ని ఉత్పత్తి చేస్తుంది. చికిత్స చేయబోతే ఇది పగిలిని గ్లూకోమాని ఉత్పత్తి చేస్తుంది. మేము కొన్ని రకాల కంటి శుక్లాన్ని నిరోధించవచ్చు. సాధారణ రకం, వృద్ధాప్యం, కంటి శుక్లం, ఆరోగ్యకరమైన జీవితం, సమతుల్య ఆహారం, యూవీ ప్రొటెక్షన్ అద్దాలు, యాంటీ ఆక్సిడెంట్ మాత్రలు మరియు అయోడిన్ కంటి చుక్కలు ప్రారంభ కంటి శుక్లం నుండి ఉపశమనం కలిగిస్తాయి. మేము కళ్ళకు గాయం కాకుండా కంటి అద్దాలు, హెల్మెట్ను ఉపయోగించాలి. డయాబెటీస్, ఆర్థరైటిస్, చర్మ వ్యాధులు, యువైటిస్, విల్సన్ డిసీజ్, గెలక్టోసేమియా, రేడియేషన్ మరియు కళ్ళకు విద్యుత్ గాయాలు కంటి వ్యాధులను నివారించండి మరియు చికిత్స చేయండి. పుట్టుకతో వచ్చే కంటి శుక్లం సరైన ప్రసూతి సంరక్షణ ద్వారా నిరోధించబడుతుంది. ఆడపిల్లలకు MMR వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా పుట్టుకతో వచ్చే రూబెల్లా సిండ్రోమ్ నివారించబడుతుంది. కంటి చుక్కలం పూర్తి చికిత్స చేయ తగినది రోబోటిక్ ఫేకో ఇన్ఫ్లమేషన్ మరియు లేసర్ ద్వారా శస్త్రచికిత్స అనేది సరికొత్త సాంకేతికత. కంటి శుక్లం పరిమాణం, గ్రేడ్, అస్టిగ్మాటిజం మరియు విద్యార్థి పరిమాణం ప్రక్రియ యొక్క రేఖని మరియు ఇంట్రాక్యులర్ లెన్స్ ను నిర్ణయిస్తాయి. కేటీ నల్లటి కేట్రాకాయం విషయంలో శస్త్రచికిత్స తర్వాత మానడం ఆలస్యం అవుతుంది. మృదువైన మరియు తలటి కంటి శుక్లం ద్వారా నయం అవుతుంది మరియు శస్త్రచికిత్స తర్వాత వెంటనే పనిని ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు నొప్పి లేదు, ఇంజెక్షన్ లేదు, బ్లేడ్ లేదు, కుట్టు లేదు, పారాలిసిస్, అడ్మిషన్ లేదు. మా ఆసుపత్రిలో ఈ అంశం ఉచిత కంటి సదయు మరియు కంటి శిబిరం నిర్వహిస్తున్నాము. అందరికీ స్వాగతం. మీకు ధన్యవాదాలు. శుక్లం ఆపరేషన్ తర్వాత కంటి చూపును ఎలా పరీక్షించుకోవడం? 1 మీటర్ దూరం నుంచి చేతి వేళ్లను చూపించాలి. రోగిని ఒక కన్ను మూసి చెప్పాలి. రోగి కంటిలో మందులు ఎలా వేయాలి? రోగిని తల పైకెత్తుకొని కనురెప్పను పైకి లేపి 2 అంచుల దూరంలో కంటి చుక్కలు వేయాలి. తర్వాత సురక్షితమైన అద్దాలు వేయాలి. రోగి పుస్తకాలు, టీవీలు చూడవచ్చా? పాత అద్దాలు వేసుకొని పుస్తకాలు, టీవీలు చూడవచ్చు. కంటి కప్పును ఎలా శుభ్రం చేయాలి? నిద్రపోయేటప్పుడు కంటిని ఎలా కాపాడాలి? మీ చేతులను, రోగి చేతులను స్ప్రిట్తో శుభ్రం చేయాలి. స్ప్రిట్ కాటన్తో కంటి చుట్టూ శుభ్రం చేయాలి. కంటి కప్పును 2 వైపులా శుభ్రం చేయాలి. కంటి కప్పును కంటి మీద ఉంచి మైక్రోటేప్తో కప్పివేయాలి. మరుసటి రోజు కప్పును తీసివేసి సురక్షితంగా ఉండడానికి అద్దాలు ధరించాలి. ధన్యవాదాలు. కంటి సంరక్షణ. ఫోల్డబుల్ లెన్స్తో రోబోటిక్ లేజర్ ఫేకో క్యాట్రాక్ట్ సర్జరీ తర్వాత మీ చేతులను మీ ముఖం మరియు తల నుండి దూరంగా ఉంచండి. మీరు చేతి రుమాలు, కాటన్ బాల్ లేదా చేతితో కంటిని తుడుచుకోకూడదు లేదా తుడవకూడదు. హార్టిగేట్ 4 కంటి శుక్లం కోసం శస్త్రచికిత్స తర్వాత మొదటి 21 రోజులు మెడ క్రింద మాత్రమే స్నానం చేయడం. రవాణా, సాధారణ ఉద్యోగం మరియు తల స్నానం 21 రోజుల తర్వాత మాత్రమే అనుమతించబడుతుంది. ఆపరేషన్ చేయబడిన కంటిలోకి సబ్బు లేదా నీటిని అనుమతించకుండా మీరు మీ దంతాలను సున్నితంగా బ్రష్ చేయవచ్చు మరియు షేవ్ చేయవచ్చు. కానీ మృదువైన కంటి శుక్లం రోగికి ట్రాన్స్పోరేషన్, సాధారణ ఉద్యోగం మరియు 5 రోజుల తర్వాత తలస్నానం చేయవచ్చు. నాన్ వెజ్ సహా రెగ్యులర్ ఫుడ్స్ను అనుమతించబడతాయి. రక్తపోటు, మధుమేహం మరియు ఇతర వ్యాధులతో బాధపడుతున్న రోగులు వారి మందులు మరియు ప్రత్యేక ఆహారాన్ని కొనసాగించాలి మరియు వారి వైద్యుని క్రమం తప్పకుండా సంప్రదించాలి. బంధువులు సబ్బు మరియు నీటితో చేతులు కడుక్కోవాలి మరియు శుభ్రంగా ఉతికిన టవల్తో ఆరబెట్టాలి. సీసా కొనను తాకవద్దు. రోగి తల పైకెత్తమని దూరంలో
పైకెత్తమని అడుగుతారు. ఒక కనురెప్పను లాగండి. కంటికి 2 అంగుళాల దూరంలో కంటైనర్ను పట్టుకొని ఒక చుక్క వేయండి. కొంచెం దూదిని తీసుకొని స్పిరిట్తో నానబెట్టి పిండి వేయండి. ఐ షీట్లను 2 వైపులా శుభ్రం చేయండి మరియు నుదుటిపై మరియు కంటి చుట్టూ ముఖాన్ని కూడా శుభ్రం చేయండి. కనుపాప మరియు శస్త్రచికిత్స టేపుతో కంటిని కప్పి ఉంచండి. ప్రతిరోజు రాత్రిపూట చేయండి మరియు పగటిపూట తలస్నానం చేసే వరకు గాగుల్స్ ఉపయోగించండి. బదులుగా స్టెరైల్డ్ ఐప్యాడ్ మరియు గాజుగుడ్డ కళ్ళను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. రోగి టెలివిజన్ చూడడానికి మరియు వార్తాపత్రికలు చదవడానికి అనుమతించబడతారు మరియు పడక గది లోపల ప్రతిరోజు 40 నిమిషాలు నడవాలి. రోగిని 1 మీటర్ల దూరంలో వేళ్లను లెక్కించమని అడగడం ద్వారా కంటిని శుభ్రపరిచేటప్పుడు ప్రతిరోజు బంధువులచే దృష్టి పరీక్ష చేయబడుతుంది. అకస్మాత్తుగా చూపు మసకబారడం మరియు నొప్పి ఉంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు రోగిని వెంటనే కంటి వైద్యుని వద్దకు తీసుకెళ్ళాలి. అందరికీ ధన్యవాదాలు. క్యాటరాక్ట్ సర్జరీ. ఇది ఇంజెక్షన్ కాదు, కుట్టు లేదు, బ్లేడ్ లేదు, ప్యాచ్ లేదు, అడ్మిషన్ లేదు, నొప్పి శస్త్రచికిత్స కాదు. రోగి టేబుల్ మీద పడుకోబడ్డాడు. ఆపరేటింగ్ మైక్రోస్కోప్ సమర్థించబడింది. ఫెమ్టో లేజర్ యాక్టివేట్ చేయబడింది మరియు ట్యూన్ చేయబడింది. సమయోచిత కంటి చుక్కలతో రోగికి మత్తు మందు ఇవ్వబడుతుంది. కంటికి స్టెరిలైజ్ చేసి బట్టలు కట్టారు. కనురెప్పలు మూసుకుపోకుండా నిరోధించడానికి స్పెక్యులం వర్తించబడుతుంది. వాక్యూమ్ ప్రెషర్తో కన్ను స్థిరంగా ఉంటుంది. శక్తి ఆధారంగా లేజర్ వర్తించబడుతుంది. మైక్రోస్కోప్ మరియు స్క్రీన్ ద్వారా పర్యవేక్షించబడుతుంది. కార్నియల్ కోత క్యాప్సూల్లో రెక్సిస్ మరియు లెన్స్ విభజన లేజర్తో పూర్తయింది. ముందు గుళిక 11 మైక్రాన్, స్పృష్ట గుళిక 3 మైక్రాన్ల మందం. మన జుట్టు మందం 50 మైక్రాన్లు కాబట్టి క్యాప్సూల్ జుట్టు కంటే 10 రెట్లు సన్నగా ఉంటుంది. కాబట్టి లేజర్ ముందస్తు మరియు లోపం లేనిది లేజర్ హ్యాండ్ పీస్ తీసివేయబడుతుంది. మిగిలిన విధానం సాధారణ ఫాకోఎమిల్సిఫికేషన్ వలె ఉంటుంది. పొడి బారకుండా నిరోధించడానికి కార్నియాపై విస్కోలాస్టిక్ ఇంజెక్ట్ చేయబడింది. మైక్రో కెరటాన్తో 1 నుంచి 8 మిల్లీమీటర్ల టెంపోరల్ క్లియర్ క్రోనియల్ టెన్నెల్ కోత ద్వారా పూర్వగది ప్రవేశించింది. పూర్వగదిని తయారు చేయడానికి పొందికైన పదార్థం ఇంజెక్ట్ చేయబడింది. పూర్వగుళిక తొలగించబడింది. లిమ్ యొక్క ఫోర్సెప్స్ సైడ్ పోర్ట్ ఎంట్రీ ద్వారా పదార్థం ఇంజెక్ట్ చేయబడింది. పూర్వగుళిక తొలగించబడింది. లిమ్ యొక్క ఫోర్సెప్స్ సైడ్ పోర్ట్ ఎంట్రీ ద్వారా ప్రవేశించింది. వివిధ ప్రదేశాల్లో క్యాప్సూల్ మరియు లెన్స్లను వేరు చేయడానికి హైడ్రోడిసెక్షన్ చేయబడుతుంది. కార్టెక్స్ మరియు న్యూక్లియస్ను వేరు చేయడానికి హైడ్రోడెలినేషన్ చేయబడుతుంది. న్యూక్లియస్ రొటేటర్తో తిప్పబడింది. ప్రతి న్యూక్లియస్ సెగ్మెంట్ లాలీపాప్ మరియు ఎమిల్సిఫైడ్ చేయబడింది. ప్రస్తుత క్యాప్సూల్కు ప్రమాదవశాత్తు గాయం కాకుండా నిరోధించబడాలి. ఇక్కడ భద్రత యొక్క మార్జిన్ చాలా తక్కువగా ఉంటుంది. వెనుక గుళిక చాలా సన్నగా ఉంటుంది. 3 మైక్రాన్లు మిగిలిన కంటెక్స్ తీసివేయబడుతుంది. క్యాప్సూల్ పాలిషింగ్ పూర్తయింది. ఇన్స్ట్రుమెంటెసెంట్ క్యాట్రాక్ట్ మరియు ఫైబరస్ క్యాప్సూల్లో సవాళ్లు ఉన్నాయి. చిన్న విద్యార్థి కోసం ఐరిస్ రిట్రాక్టర్ ఉపయోగించబడుతుంది. లెన్స్ క్యాప్సూల్ రిమ్ కటింగ్ నుండి రక్షించబడాలి. జోన్యుల డిహెన్సెన్స్ విషయంలో ఎండో క్యాప్సులర్ రింగ్ చొప్పించాలి. క్యాప్సులర్ బ్యాగ్ విస్కో ఎలాస్టిక్లతో నిండి ఉంటుంది. ఫోల్డబుల్ ఇంట్రాఆక్యులర్ లెన్స్ క్యాప్సులర్ బ్యాగ్లోకి ఇంజెక్ట్ చేయబడింది. లెన్స్ చాలా స్వయంచాలకంగా విప్పబడుతుంది. లెన్స్ తిప్పబడింది మరియు స్థానంలో ఉంచబడుతుంది.
జిగట పదార్థం లెన్స్ వెనుక మరియు ముందు నుండి తీసివేయబడుతుంది. BSSతో పూర్వగది ఏర్పడింది. వాల్యులర్ ఎంట్రీ రెండింటిని మూసివేయడానికి స్ట్రోమల్ హైడ్రేషన్ చేయబడుతుంది. ఇప్పుడు ముందుగా పంపిన ఇంజెక్టర్లు అందుబాటులో ఉన్నాయి. ఇది ప్రక్రియను ఇబ్బంది లేకుండా చేస్తుంది. యాక్రిలిక్, సిలికాన్ మరియు కొల్లామర్ లెన్స్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మోనోఫోకల్, మల్టీఫోకల్, బైఫోకల్, ట్రైఫోకల్, టోరిక్, ఆస్పెరిక్, ఎల్లో మరియు అకమోడేటివ్ లెన్స్లు అందుబాటులో ఉన్నాయి. వర్ణ గోళాకార ఉల్లంఘన మరియు మంటలను నిరోధించాలి. ఇప్పుడు మనం ఫోల్డబుల్ లెన్స్ ఇంప్లాంటేషన్తో సాంప్రదాయ ఫాకో క్యాటరాక్ట్ సర్జరీని చూస్తాము. సమయోచిత కంటి చుక్కలతో రోగికి మత్తుమందు ఇవ్వబడుతుంది. కంటి బ్యాక్టీరియసైడ్ క్రిమినాశక ఔషధంతో క్రిమిరహితం చేయబడింది. కన్ను తెరవడానికి మూత స్పెక్యులం వర్తించబడుతుంది. వివిధ పరికరాల కోసం 15 డిగ్రీల బ్లేడుతో సైడ్ పోర్ట్ ప్రవేశం చేయబడింది. స్టెయిన్లెస్ క్యాప్సూల్కు మిథిలిన్ బ్లూ ఇంజెక్ట్ చేయబడింది. అదనపు స్టెయిన్తో విస్కోతో తొలగించబడుతుంది. క్లియర్ కార్నియల్ ఫాకో టెన్నెల్ కోత 2.8 mm కోణ కెరటాంతో తయారు చేయబడింది. నిరంతర కర్విలియన్ క్యాప్సూల్ రెక్టిస్ తయారు చేయబడింది. క్రోనియా శుభ్రం చేయబడింది. పూర్వగది విస్కోతో నిండి ఉంటుంది. ఈ కంటి శుక్లం మృదువుగా మరియు ఫైబ్రిల్గా ఉంటుంది. సాఫ్ట్ న్యూక్లియస్ మరియు కార్టెక్స్ ఫాకోతో తొలగించబడతాయి. ఏపీ న్యూక్లియస్ తొలగించబడుతుంది. క్యాప్సులర్ పాలిషింగ్ పూర్తయింది. విస్కో ఇంజెక్ట్ చేసింది 13 mm ఫోల్డబుల్ లెన్స్ క్యాప్సులర్ బ్యాగ్కి ఇంజెక్ట్ చేయబడింది.
లెన్స్ స్వయంచాలకంగా విప్పబడుతుంది. లెన్స్ తిప్పబడింది మరియు కుగ్లెన్స్ ఫోర్సెప్స్తో స్థానంలో ఉంచబడుతుంది. ఫైలోకార్పైన్ మరియు యాంటీబయాటిక్స్ ఇంజెక్ట్ చేయబడ్డాయి. ముందు గది నీటిపారుదల ఆస్పిరేషన్ మోడ్తో శుభ్రం చేయబడుతుంది. 2 ఎంట్రీలను సీల్ చేయడానికి స్ట్రోమల్ హైడ్రేషన్ చేయబడింది. కంటి ఒత్తిడిని తనిఖీ చేశారు. కట్టు మరియు యాంటీబయాటిక్ లేపనం 1 గంటకు ఇవ్వవచ్చు. 1 గంట తర్వాత కంటిని తనిఖీ చేసి ప్రొటెక్టివ్ గ్లాసెస్తో ఇంటికి పంపబడుతుంది. రోగి 3 రోజుల తర్వాత సమీక్షించబడతారు. 5వ రోజు నుండి తలస్నానం ప్రారంభమవుతుంది. మెడ కింద శరీర స్నానం మొదటి రోజు నుండి అనుమతించబడుతుంది. ధన్యవాదాలు.